Friends, on the dais and off the dais, ముఖ్యంగా మన గౌరవనీయులు ఫార్మర్ జడ్జి తొలి తెలంగాణ మానవ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య గారు మరియు నా మిత్రుడు రంగనాథ్ గారు, మిగతా మిత్రులంతా కూడా వేదిక కింద ఉన్న వాళ్ళు, వేదిక కింద ఉన్న వాళ్ళందరికీ కూడా జైలు తెలియజేస్తాం. నేను ఎక్కువసేపు మాట్లాడాలి, ఎందుకంటే రంగనాథ్ అన్ని విషయాలు చెప్పాడు. సో ఆయన హ్యూమన్ రైట్స్ డిఫెండర్ కాబట్టి అన్ని కోణాలు, అంటే క్యాస్ట్ కోణము, క్లాస్ కోణము, తర్వాత ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్, ఇలా అన్ని కోణాలు, దాదాపుగా అన్ని కోణాలు చెప్పాడు. బట్ నేను ఒకే ఒక కోణం చెప్పి ముగిస్తాను, ఎందుకంటే అది దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ప్రధానంగా చాలా పెద్దగా అన్ని విషయాలు మాట్లాడతారు జస్టిస్ గారు, మీకేం బాధ లేదు, ఆయన గంటలు మాట్లాడగలరు మానవకుల మీద. నేను అవన్నీ చెప్పలేను కూడా, చెప్తాను. బట్ ద టైం కన్స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అంశం మీద మీకు అర్థం కావాలి కాబట్టి. సో ఓవరాల్గా అన్ని అంశాలని టచ్ చేసింది రంగారావు గారు. అయితే నేను ఎక్కువ శాతం మీకు రాజ్యాంగ మూలాలు ఎలా మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నాయి, రాజ్యాంగం ఎట్లా మానవ హక్కులు ఉల్లంఘిస్తుంది, రాజ్యం మానవ హక్కుల ఉల్లంఘన కామన్, రాజ్యాంగమే మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుంది. ఇది చాలా టిపికల్ ఇష్యూ. ప్రపంచంలో రాజ్యం ఎప్పుడు కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. రాజ్యం యొక్క స్వభావం, స్టేట్ కెన్ డూ రాంగ్స్. రాజ్యం ఎప్పుడు తప్పులు చేయకుండా ఉండే రాజ్యం ఇదే ప్రపంచం. అది క్యాపిటలిస్టిక్ రాజ్యమైనా, అది సోషలిస్ట్ రాజ్యమైనా, అది డెమోక్రటిక్ రాజ్యమైనా సరే, నేచర్ ఆఫ్ ది స్టేట్ ఏదైనా సరే ఆ రాజ్యం తప్పులు చేస్తుంది. దాన్ని సరి చేయాల్సింది ఎవరు? న్యాయ వ్యవస్థ. రాజ్యాన్ని తప్పులు చేసినప్పుడు సరి చేయాల్సింది ఎవరు? న్యాయ వ్యవస్థ తప్పులు చేస్తే వాళ్ళెవరు సరి చేయాలి? ప్రజలు. People are accountable to every issue. మనమే supreme. People are supreme rather than judiciary, rather than executive, rather than state. They are accountable to the people. వీళ్ళంతా ఎవరికి అకౌంటబుల్ కావాలి? ప్రజలకు అకౌంటబుల్ కావాలి. ఒక న్యాయ వ్యవస్థ అయినా, ఒక పోలీస్ వ్యవస్థ అయినా, ఒక ప్రభుత్వం అయినా, ఒక ప్రొఫెసర్ అయినా, ఒక అధికారి ఎవరైనా సరే, దే మస్ట్ బి అకౌంటబుల్ టు ది పీపుల్. పీపుల్ ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్. ప్రజలు పనుల ద్వారా వీళ్ళంతా ఈ వ్యవస్థలను నడుస్తుంది. ఈ వ్యవస్థను నడిపిస్తుంది ప్రజలు. ప్రజలు పనులు కట్టకపోతే ఈ వ్యవస్థ నడవాలి. సో కాబట్టి ప్రజల పనులతో ఇవాళ నడుస్తున్న ప్రభుత్వాలు ప్రజల హక్కులను ఉల్లంఘించే అధికారం ప్రభుత్వాలకు లేదు. కానీ నిరంతరం జరుగుతున్న ప్రక్రియ అదే. మీరు ఒకసారి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళండి, అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు. ది మెయిన్ కల్ప్రిట్ ఈజ్ స్టేట్. చాలా కేసులు రాజ్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తులకు ఒక కేసులు ఒక 30% ఉంటే రాజ్యానికి ఎగరెస్ట్గా కేసులు 70%. అంటే అర్థమైంది, ఒక రాజ్యమే మానవ హక్కుల ఉల్లంఘన చాలా చేస్తుంది. ఆ రాజ్యం ఇండియాలో అయితే ఏంటి, ఆ రాజ్యం నేచర్ ఏంటి అంటే పేరుకు ప్రజాస్వామ్యం, పేరుకు ప్రజాస్వామ్యం, కానీ మొత్తం కులరాజ్యం నడుస్తుంది. ఇండియన్ స్టేట్ ఈస్ టోటల్లీ డామినేటెడ్ బై ది కాస్ట్ అండ్ క్లాస్. భారత రాజ్యం యొక్క స్వభావము కులము మరియు వర్గం. సో మిగతా స్టేట్స్ అట్లా కాదు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, అమెరికన్ స్టేట్ నేచర్ క్యాపిటలిస్టిక్ స్టేట్. అక్కడ మళ్ళీ వైట్ డామినెన్స్ ఉంది. సో అక్కడ రేస్ డామినెన్స్, క్యాస్ట్ ఉండదు. మరి రేస్ అండ్ క్లాస్.
నేను కొలంబియాలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాలు అక్కడ పార్లమెంట్ విజిట్ జరిగింది. మాకు ఒక బ్లాక్ ఆ మొత్తం పార్లమెంట్ అంతా చూపెట్టారు. పార్లమెంట్ ఎట్లా ఉంటుంది, సిస్టమ్ ఎట్లా నడుస్తుంది. అతను మాట్లాడాడు, మొత్తం ఈ ఫోటోలు అన్నీ చూడండి, టోటల్ ప్రెసిడెంట్స్ అంతా ఫోటోలు చూడండి. ఎవరైనా ఒక ప్యూర్ బ్లాక్ ఉన్నాడు. ఇక్కడ 300 పైగా స్వతంత్రం వచ్చిన అమెరికా దేశంలో ఒక నల్లవాడు అధ్యక్షుడిగా ఉన్నాడో చూడండి. అంటే ఒక సింగిల్ బ్లాక్, ప్యూర్ బ్లాక్, టిల్ ద డే నో ప్యూర్ బ్లాక్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది స్టేట్. ఎవరు తెల్లవాళ్ళ సామ్రాజ్య ఆధిపత్యాన్ని ఇప్పటికీ అమెరికా, తట్టు పురుషాధిపత్యాన్ని ఇప్పటికీ అమెరికా కొనసాగిస్తారు. అతను ఇంకో మాట కూడా అడిగాడు, 300 ఏళ్ళ తర్వాత కూడా అది వైట్ హౌస్ కనీసం దానికి బ్లాక్ అనే పదం యాడ్ చేయలేవాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ హౌస్, బ్లాక్ అనే పదాన్ని కూడా దానికి యాడ్ చేయాలి. అది వైట్ హౌస్, ఇప్పటికీ వైట్ హౌస్. ఒక అధ్యక్ష భవనం పేరు ఇప్పటికీ వైట్ హౌస్. అంటే తెల్లవాళ్ళు కూర్చునేది మాత్రమే ఆ భవనం అంటే అర్థం అంతే. సో ఇక్కడ కూడా ఇప్పటికీ భారతదేశ ప్రధానమంత్రిగా ఒక దళితుడు కాలేదు. ఆఫ్టర్ 78 of independence of India, no Dalit has become a prime minister. సరే ప్రెసిడెంట్ అయ్యాడు, ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ పోస్ట్, దట్ ఈస్ డిఫరెంట్. ఇంతకుముందు మిత్రులు 1989 యాక్ట్ గురించి చెప్పారు, SC/ST అట్రాసిటీ చట్టంతో పాటు ఒక అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆ పోరాట ఫలితం ఒక అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు కూడా అయ్యాడు. ఏ పోరాట ఫలితంగా? ఒక కాలం చెడు చుట్టూరు సంఘటనల ఫలితంగా, ఈ దేశంలో ప్రజల పోరాటాల ఫలితంగానే అవకాశాలు వచ్చాయి. కింది కులాలకు కానీ, మహిళలకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ, నల్ల వాళ్ళకు కానీ, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వర్గాలకు అవకాశాలు వచ్చినాయంటే, వాళ్ళకు చట్టాలు వచ్చినాయంటే కేవలం ప్రజల పోరాటాల ఫలితంగా వచ్చిన ఎవడు ఉపేక్ష లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ నోబడియస్. వాడికి ఎవరికి ప్రేమ లేదు. ఏ స్టేట్ రాజ్యపాలకుడికి ఎవరికి ప్రేమ లేదు ఈ ప్రపంచంలో. మొత్తం ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజల యొక్క పోరాటాలు, ప్రజల యొక్క తిరుగుబాటు. వాటి ఫలితంగా వచ్చిన ఏ చట్టాలు అంటే ప్రజల పోరాట ఫలితంగా వచ్చింది రాజ్యం. భారత రాజ్యాంగం కూడా ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరాల పోరాట చరిత్ర? 300 సంవత్సరాల పైగా భారత రాజ్యాంగ చరిత్ర ఉంది. మనకు స్వతంత్ర పోరాట చరిత్ర తెలుసు, భారత రాజ్యాంగ పోరాట చరిత్ర తెలుసా? ఎంతమందికి తెలుసు? లాయర్ ఇక్కడ నా లాయర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కడే చేస్తున్నారు. స్వతంత్ర పోరాటం ఎంత కీలకమైందో ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి ఒక రాజ్యాంగం కూడా అంతే కీలకం, అంతకంటే ఎక్కువ కీలకం. నిన్న కాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ జస్టిస్ సెకండ్ దళిత్ జస్టిస్ గవాయ్ గారు అన్నారు, ఏమని అన్నారు? ఈ భారతదేశ స్వతంత్రాన్ని 75 ఏళ్ళుగా కాపాడుతుంది ఎవరు? ప్రధానమంత్రి మోడీ లేకపోతే ఇంకా రాహుల్ గాంధీ? భారత రాజ్యాంగం కాపాడుతుంది ఈ దేశాన్ని చెప్పాడు. అలాగా. సో ఈ దేశ స్వతంత్ర ఫలాల్ని కాపాడుతుంది ఎవరు? భారత రాజ్యాంగం. ఈ దేశ పౌర హక్కులను కాపాడుతుంది ఎవరు? భారత రాజ్యాంగం. ఈ దేశం యొక్క పాలనా విధానాన్ని కాపాడుతుంది ఎవరు? భారత రాజ్యాంగం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా ఉండాలి, న్యాయ వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉండాలి, న్యాయమూర్తులు ఎట్లా ఉండాలి, న్యాయవాదులు ఎట్లా ఉండాలి, న్యాయస్థానాలు ఏ రకంగా ఉండాలి అని చెప్తున్నది ఎవరు? భారత రాజ్యాంగం. పౌరులు ఏ విధంగా ఉండాలి, పౌర హక్కులు అంటే ఏంటిది, మానవ హక్కులు అంటే ఏంటిది, వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు అంటే ఏంటిది ఎవరు చెబుతున్నారు? భారత రాజ్యాంగం.
సో ఇంత గొప్ప రాజ్యాంగ చరిత్ర తెలియదు మనకు. ఈ రాజ్యాంగ చరిత్ర తెలిసిన రోజు, ఈ రాజ్యాంగం ఎట్లా వచ్చిందో మనకు, ఏ పోరాటాల ఫలితంగా వచ్చిందో తెలిసిన రోజు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతను కూడా మనం తీసుకుంటాం. ఎవరికి ఇస్తున్నాం రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతని? ఎవడైతే ఈ కులం పేరుతో నిందిస్తున్నాడో, ఎవడైతే ఈ వర్గం పేరుతో ఈ సమాజాన్ని నిందిస్తున్నాడో, దుర్మార్గం చేస్తున్నాడో, వాడికి రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను ఇస్తున్నాము. వాడే ఈ పాలకుడు, వాడే ఈ దేశ ప్రధానమంత్రి, వాడే దేశ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వాడే దేశాల జడ్పీ చైర్మన్ లేకపోతే సర్పంచులు. ఈ రాజ్యాంగాన్ని కాపాడమని రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన చేసేవాడికి రాజ్యాంగం చెప్తున్నాము. అక్కడ పొరపాటు జరుగుతుంది, అక్కడే పొరపాటు జరుగుతుంది. పొరపాటు ఎక్కడ జరుగుతుంది? మానవ హక్కుల ఉల్లంఘన కారణం ఎక్కడంటే రాజ్యాంగం కాపాడాల్సిన హక్కులను కాపాడాల్సిన మీలాంటి వాళ్ళంతా కూడా రాజ్యం దుర్మార్గం తప్ప మీ రాజ్యాన్ని కాపాడండి, హక్కులను కాపాడండి అంటే కాపాడుతుందా? ఏంటో అసలు వైలెంట్ చేయడమే మన నేచర్. వాడి నేచర్ ఆఫ్ లివింగ్ అది వాడి కుటుంబం నేర్పింది. ఇంతకుముందు చాలా సంఘటనలు చెప్పింది. వాళ్ళ నాన్న ఏం చెప్పింది? వాడు తలకాయ తీసుకురారా, వాడు తక్కువ పొరపాటు ఎక్కడ చేసుకోండు, మాట్లాడు వాడు మాలోడు చదువుకున్న వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నాడు, అబ్బాయిలో చదువుతున్నాడు అబ్బాయి సార్. వాళ్ళ హైలీ క్వాలిఫైడ్ ఫ్యామిలీ. కానీ అక్కడ కులం అనే అడ్డం వచ్చి చంపేయండి అని చెప్పి ఎక్కడికి నార్త్ ఇండియా నుండి డబ్బులు పెట్టి తీసుకొచ్చారు. అంటే నేచర్ చెప్తాం. అసలు ఈ స్టేట్ నేచర్ అది. రాజ్యం యొక్క నేచరు ఇవాళ కుటుంబంలో ఉంది. ఈ కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేయబడింది ఎవరితోని? మనువాద విలువలతో, భారత రాజ్యాంగ విలువలతో కాదు. ఈ కుల వ్యవస్థ నిర్మాణం జరిగింది ఏ విలువలతోని? మనువాద విలువలతోని, రాజ్యాంగ విలువలతో కాదు. ఒక స్టేటు అదే విలువలతో నడుస్తుంది, కుటుంబ వ్యవస్థ అదే విలువలతో నడుస్తుంది, పండుగలు పబ్బాలు అన్నీ అదే విలువలతో నడుస్తున్నప్పుడు మీకు సమానత్వం ఏ రకంగా వస్తుంది? ఏ రకంగా హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉంటుంది ఈ సమాజంలో? ఆ కల్చర్ లేనప్పుడు, కాన్స్టిట్యూషనల్ కల్చర్ లేనప్పుడు, నీ దగ్గర కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ నీకు తెలియనప్పుడు, కాన్స్టిట్యూషన్ చరిత్ర నీకు తెలియనప్పుడు, కాన్స్టిట్యూషన్ ఎట్లా రక్షించుకుంటావు? కాన్స్టిట్యూషన్ యొక్క కల్చర్ ఎట్లా ప్రమోట్ చేస్తావు? ఒక డిఫెండర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్కి కాన్స్టిట్యూషన్ తెలియనప్పుడు, కాన్స్టిట్యూషన్ చరిత్ర తెలియనప్పుడు ఎట్లా భారత రాజ్యాంగంలో మానవ హక్కుల్ని, ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోగలరు? సో ఈ క్రమంలోనే మనం రీడిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని మానవ హక్కుల్ని రీడిఫైన్ చేయాలి. వాళ్ళ చాలా మంది అగ్రవర్ణాలంతా కూడా ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు ఏమని చెప్తారు? వెలమ ప్రభుత్వం పోయి రెడ్డి ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని చెప్తారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు? ఒక వెలమైన 1% జనాభా లేని అధికారం పోయి ఒక 5% రెడ్డి ఆయన అధికారంకి వస్తారట, ప్రజాస్వామ్యం వర్ధిల్లిందట. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ అలాంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చెప్తున్న మాట. ఒక సీనియర్ మోస్ట్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు మేమంతా కలిసి పనిచేసిన రెడ్డి చెప్తాడు ప్రజాస్వామ్యం వర్ధిల్లిందట. మరి ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని రఘునందన్ ఒప్పుకుంటే నేనైతే ఒప్పుకుంటాను. ఇప్పుడు 2 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందా? కాబట్టి ఇట్లాంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చేసే వాళ్ళు మేధావులుగా చలమని అవుతున్నారు. సో కాబట్టి మానవ హక్కుల చరిత్ర కూడా ఆ రకంగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ నడుస్తుంది. ఇవాళ నక్సలైట్ మూవ్మెంట్లో చేస్తున్నది ఎవరు? చంపబడుతున్నది ఎవరు? ఇవాళ కాంగ్రెస్లో ఆధిపత్యం ఎవరిది? అధికారం ఎవరిది? బీజేపీలో అధికారం ఎవరిది? ఆధిపత్యం ఎవరిది? తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం ఎవరిది? అధికారం ఎవరిది? బీఆర్ఎస్లో ఆధిపత్యం ఎవరిది? అధికారం ఎవరిది? ఇలా ఏ పార్టీ చూసుకున్నా, ఏ పార్టీ ఫిలాసఫీ చూసుకున్నా
మన ఆధిపత్య వర్గాలు ఏదైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న క్యాస్ట్ అండ్ క్లాస్, ఈ రెండు వర్గాల ఆధిపత్యంతో ఈ స్టేట్ నేచర్ ఉంది. రాజ్యం యొక్క స్వభావం క్యాస్ట్ అండ్ క్లాస్ డివిజన్తో నడుస్తుంది. అదే మనవాద ఫిలాసఫీ. అందుకే భారత రాజ్యాంగం బోధిస్తున్న సమానత్వ సూత్రానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పులు ఇస్తున్నది. హైకోర్టు సైతం అనేక తీర్పులు ఇస్తున్నాయి. సో అందుకే ఇవాళ మనం ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్గా మనం ఈ రెండు కోణాలని, ముఖ్యంగా మానవ హక్కుల కోణాన్ని చూడాలి తప్ప మానవ హక్కులు ఏ కోణం ఉంటే అసలు ఈ దేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన మానవ హక్కుల గురించి చర్చ జరుగుతూ ఉంటాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు, ఆఫ్రికా వెళ్ళినప్పుడు, యూరోప్ వెళ్ళినప్పుడు, చాలా దేశాలు వెళ్తున్నప్పుడు అక్కడ యూరోప్ మానవ హక్కుల విధానం వేరు, ఆఫ్రికన్ మానవ హక్కుల విధానం వేరు, అమెరికా మానవ హక్కుల విధానం వేరు, ఆసియా మానవ హక్కుల విధానం వేరు. అంతటా యూనివర్సల్ డిక్లరేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధమైన మానవ హక్కుల ప్రకటన ఉంది, మానవ హక్కుల చట్టాలు ఉన్నాయి. ఎందుకున్నాయి మానవ హక్కుల చట్టాలు అంటే ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాలు, ఆయా కాలాలలో, ఆయా ఉన్న సంస్కృతులు, ఆయా కులాలు, ఆయా జెండర్స్, ఆయా జాతులు, వర్గాలు, ఇలా అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్న ఈ ప్రపంచాన్ని కాపాడేదే మానవ హక్కుల శాస్త్రం. సో ఇంత గొప్ప మానవ హక్కుల శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న సంస్థలే మానవ హక్కుల సంఘాలు. మీరు మానవ హక్కుల డిఫెండర్స్ అంటే మీకు అన్ని రకాల అసమానతల మీద అవగాహన ఉంటారు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఇవాళ ఈరోజు వరకు కూడా ఎవరు జాగ్రత్త, పోరాటం చేసేది ఎవరు, చనిపోయేది ఎవరు, ఆత్మ బలిదానాలు చేసుకునేది ఎవరు, అధికారం వచ్చేటోళ్ళు ఎందుకు? ఈ అంశాలు కూడా మానవ కోణం నుండి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే రాజ్యం చివరి వాడి అయిన తర్వాత వాడి కదా మానవ హక్కులు చేసేది. సో మానవ హక్కులను ఇవాళ రీడిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పర్స్పెక్టివ్ రీడిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి నూతన కోణాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్నటి దాకా నిన్నటి దాకా మానవ హక్కుల అంత పాపులర్ ఉంది. ఒక రంగాన్ని అంటారు నాగరామ్యాన్ని వచ్చిన తర్వాత కొంత మారేది సిస్టమ్, కొంత సిస్టమ్ మారేది. దాని తర్వాత మళ్ళీ దళితులు దాన్ని ఎంటర్ అయిన తర్వాత అవునా ఆ సిస్టంలో దళితుల యొక్క హక్కుల గురించి కూడా చర్చ మొదలైంది. అంతకుముందు మానవ హక్కులు అంటే ఏది బాబులో లేదు రాజ్యం, దేశంలో బాబుల రాజ్యమే, మొత్తం రాష్ట్ర మేధావులలో బాబుల రాజ్యమే, ఇప్పటికీ బాబుల రాజ్యమే నడుస్తుంది. ఎక్కడ చూసినా జుడిషియల్ ఇంతకుముందు బ్రదర్ చెప్పాడు, ఇప్పటికీ 70% బ్రాహ్మణులే ఉన్నారు జ్యుడిషియల్. ఈరోజు వరకు 78 సంవత్సరాల తర్వాత 70% ఉన్నత న్యాయస్థానాల్లో బ్రాహ్మణులు ఉన్నంత. మన వాళ్ళ భావాచారం కొత్త స్థానం వాడు తీసుకునే భగవద్గీత రామాయణం చదివినాక వాడి భారత రాజ్యాంగం అసలు లెక్క కూడా చేయనప్పుడు జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు జస్టిస్ గవై కూడా వర్గీకరణ విషయంలో కూడా ఇచ్చిన జడ్జిమెంట్ భగవద్గీతను మెన్షన్ చేశారు, రామాయణంలో మెన్షన్ చేశారు. ఒక దళితులు అయింది ఎక్కడికి వెళ్ళి కొటేషన్స్ ఇవ్వాలా, ఎక్కడికి వెళ్ళి సైటేషన్స్ ఇవ్వాలా, ఏడికి వెళ్ళి ఇవ్వాలా? నీ రామాయణంతో పని కానీ నీ మహాభారతం పని ఏంది? నీ సైటేషన్స్, నీ జడ్జిమెంట్స్, నీ లింక్స్, నీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏడికి వెళ్ళి ఇవ్వాలి నువ్వు? మహాభారత రామాయణం భారత రాజ్యాంగం బోధిస్తున్నది. ఆ విలువ కావాల్సింది మతం అనేది వ్యక్తిగతం. నీ ఇంటికి పరిమితం చేసుకో, నువ్వు జడ్జి అయినా సరే, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినా సరే, నువ్వు ప్రొఫెసర్ అయినా సరే, నీ ఇంట్లో అక్కడ తలవేసుకొని పెట్టుకోరు. ఇంటికాడ ఎవరు తగ్గలేదు. నీ మతాన్ని నువ్వెవరు ఆచరించదని చెప్పట్లేదు. ఏ మతానికి మనం వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. మానవులు ఎప్పుడు కూడా డిఫెండర్ న్యూట్రల్ గా ఉండాలి. ఒక మతానికో, ఒక కులానికో, ఒక ఆధిపత్య వర్గానికో కొమ్మ రాసే విధంగా మానవుల డిఫెండర్ ఉంటే అసలు ఆ మానవుల ఉద్యమమే నడవదు. అంతిమంగా మళ్ళీ ఆధిపత్య వర్గాలకు అనుకూలమైన విధానమే జరుగుతుంది. సో ఆ విధంగా రీడిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. మానవ హక్కులతో పాటు మానవ విలువలు కూడా, వాల్యూస్ కూడా నేర్పాలి. వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఒక దళితులు చచ్చిపోతే
30 మంది ఇంతమంది ఫ్యాక్టరీలో చచ్చిపోయారు. అంతా ఎక్కువ పేదలు, వాళ్ళంతా ఎక్కడికో వచ్చి పాపం నార్త్ ఇండియాలో వచ్చి పేదలు దళితులే వాళ్ళతో కూడా. అనగానే వర్గాలు చచ్చిపోతే దాని గురించి మాట్లాడు. ఒక రెడ్డైనా ఒక ఆడామె ఎవరైనా చనిపోయి రేపు చేసి చెప్పబడితే మొత్తం ప్రపంచమంతా మాట్లాడుతుంది. దళితుల మీద అట్రాసిటీ రోడ్డు మీద నరికినట్టుగా మాట్లాడారు, రోడ్డు మీద ముక్కలు నరికిన మాట్లాడారు. ఇదేం సమాజం? ఒక అగ్రవాద స్త్రీని రేపు చేస్తే తప్పగా మనంతా మాట్లాడినాం, అవునా? ఆమె కోసం ఒక చట్టమే వచ్చింది. ఇంతమంది దళితులను రోడ్ల మీద నరకేసి చంపేస్తుంటే, పెళ్లి చేసుకుంటే, లేదా కూర్చుంటే, కారం చేయడు, చుండూరు మానవ హోమాలు జరుగుతుంటే ఒక దళితులే మాట్లాడాలా? పాపం ఇట్లాంటి సంఘాలు, మానవకుల సంఘాలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అంత ఇది మాట్లాడగలిగారు. పౌరకుల సంఘాలు ఉన్నాయి కాబట్టి కీలకంగా మాట్లాడగలిగారు. కాబట్టి హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ మీరు ఏ సిద్ధాంత భూమిక మీద పనిచేయలేదు. అది పూర్తిగా మేఘ సిద్ధాంతమైన, పూర్తిగా లేకపోతే గొలవాల్కర్ సిద్ధాంతమైన, ఇంకా పోతే మార్క్స్ సిద్ధాంతమైన, ఏ సిద్ధాంతమైనా మానవత్వం కంటే గొప్పది కాదు. యూ మస్ట్ బి హ్యూమన్. మానవ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మానవత్వంతో మాట్లాడాలి. ఆ కోణం నుండి మాత్రమే డిపెండెంట్గా ఉండాలి. అంతేగాని ఈయన అంబేద్కరిస్టు లేదా ఈయన కమ్యూనిస్టు, ఈయన మార్క్సిస్టు, లేకపోతే ఈయన బ్రాహ్మణిస్టు, లేకపోతే మనవ ఈ రకమైన సిద్ధాంతాల పూర్తిగా మానవ హక్కులను ఇప్పటిదాకా డిఫెండ్ చేయడం వల్ల ఇప్పటిదాకా ఆయా వర్గాలు మాత్రమే అనే నక్సలు చచ్చిపోతే మాత్రమే మాట్లాడాలి. పోలీసులు చచ్చిపోతే మాట్లాడద్దా? పోలీసులు మనుషులు కాదా? లేకపోతే ఓసీ బ్రాహ్మణులు వాళ్ళు మాత్రమే ఎన్నికలు చచ్చిపోతేనే వాళ్ళు మాత్రమే చేయకుండా మాట్లాడాలా? మిగతా వాళ్ళు మనుషులు కదా? సో మనుషులు అనేవాడు ఎవరైనా మనిషే. ప్రపంచంలో నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఈ కర్రగున్నా, ఎర్రగున్నా, ఎత్తున్నా, పొట్టిగున్నా, నువ్వు ఎలుక తిన్నా, పాపం తిన్నా, నక్కలు తిన్నా, కుక్కలు తిన్నా మనిషివే నువ్వు. నీకు మానవ హక్కులు ఉన్నాయి. ప్రపంచ మానవ హక్కుల ప్రకటన చెప్తుంది అదే. నేను బ్రాహ్మణుడు కాబట్టి పెద్దయ్యా, బ్రాహ్మణుడు కాబట్టి పాత పేద మేధావి. రఘునాథం మేధావి కాదా? రఘునాథం రాయలేడా? అద్భుతంగా రాయగలడు, అద్భుతంగా ఆర్గ్యుమెంట్ చేయగలడు. ఎందుకు ఆ బ్రాహ్మణ జడ్జి అనుకున్నాడు? ఎందుకు ఆ బ్రాహ్మణ అడ్వకేట్గా లీడ్ చేస్తామను? దళితులకు తెలియలేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అన్నప్పుడు అరే మనం ఆయన వారసులుగా మనకు తెలియలేదా? లేదా అనుకున్నా. సో కాబట్టి ఇవాళ మిత్రులారా, మనం ఎవరికంటే తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికంటే తక్కువ కాదు. ఈ బాబునైనా పెద్ద బిడ్డ ఎక్కండి, లేకపోతే ఇంకో అయినా రెడ్డి అయినా వచ్చిందండి, కామైనా వచ్చిందండి, పెద్ద బిడ్డ ఎక్కండి. మానవ హక్కులు, మానవత్వం ప్రతి మనిషి కడుపులో ఉన్న బిడ్డ కూడా, కడుపులో ఇంకా పుట్టకపోయిన బిడ్డ కూడా హక్కులు కలిగి ఉంటారు. చనిపోయిన శవం కూడా మానవ హక్కుల్ని కలిగి ఉంటారు. సో పుట్టుక నుండి చావు వరకు మానవ హక్కుల శాస్త్రం మీరు చదవాలి. పుట్టుక నుండి చావు వరకు, కడుపులో పుట్టక ముందు నుండి చావు వరకు మీకు అంత బాధ్యత ఉంటుంది. డిఫరెంట్స్ ప్రతి అంశం. వాళ్ళ మహిళలకి చాలా దుర్మార్గంగా అణచివేస్తున్న వాళ్ళు ఎవరు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అంటే మహిళలే. ఇంతకుముందు అనే చెప్పినట్టుగా కుటుంబంలో బాగా అణచివేతకు గురవుతుంది మహిళలే. ఈ ప్రపంచంలో మొత్తం యుద్ధాల వల్ల చనిపోతుంది ఇట్లాంటి మహిళలు, పిల్లలు, చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. అనగానే వర్గాలు చనిపోతున్నాయి. అది ఏ యుద్ధమైనా సరే, అది ఏ హింస అయినా సరే, ఏ మానవ హోమైనా సరే, బాధితులంతా పీడితులే, కింది వర్గాలే, పేదలే. సో ఆ కోణం నుండి మనం ఇవాళ రీడిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. మానవ హక్కుల శాస్త్రాలని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఆ కోణంలో ఒక చిన్న 5 minutes నేను క్లోజ్ చేస్తున్నా. అదేంటంటే ఇంతకుముందు ఒక మాట మాట్లాడాను మీకు. రాజ్యాంగమే నీ హక్కులను ఉల్లంఘిస్తే ఎట్లా? అది చాలా కీలకమైన విషయం. ఎందుకంటున్నా ఈ మాట అంటే, భారత రాజ్యాంగం అది కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి ఉన్న తర్వాత వచ్చింది. ఎట్లయితే స్వతంత్ర ఉద్యమం కొన్ని లక్షల మంది
బలైన తర్వాత స్వతంత్రం వచ్చిందో, అట్లనే మీరు రాజ్యాంగ చరిత్ర చదువుకుంటే భారతదేశంలో కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రాజ్యాంగం స్వతంత్ర రాజ్యాంగం కావాలని పోరాటం చేసి మరణించారు. 1613 నుండి మొదలుకుంటే 1947 వరకు రాజ్యాంగ చరిత్ర చాలా పెద్ద చరిత్ర. రాజ్యాంగంలో అనేక కుట్రలు జరిగినాయి. రాజ్యాంగం రాసే ముందు అనేక కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలు చెప్తే టైం సరిపోదు. ఒక కుట్ర మాత్రం రాజ్యాంగం వచ్చిన తర్వాత చెప్పిన కుట్ర, అదొకటి చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకి, మహిళలకి, క్రిస్టియన్స్కి, ఓబీసీలకి అందరికీ 1935 యాక్ట్ వరకు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. వాళ్ళకు రిప్రజెంటేషన్, విద్యారంగంలో రిజర్వేషన్ ఉంది, రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఉంది. కానీ 1947 యాక్ట్ వచ్చేసరికి వీళ్ళకి అందరికి రద్దు అయిపోయి కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితమైంది. దేశం అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ లేదా? రిప్రజెంటేషన్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉండాలా? ఓబీసీలకు, మహిళలకి, తర్వాత ఇతర కులాలకి ఉండదా? ఎందుకు రద్దు చేయబడి? రద్దు చేయబడ్డప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో ఉన్న సభ్యులు ఎందుకు డిఫరెంట్ పూర్తిగా చేయలేకపోయారు? ఎందుకు ఎస్సీ ఎస్టీలకే పరిమితమైన చివరికి ఆ ఎస్సీ ఎస్టీలకు వచ్చిన రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం కూడా 78 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటివరకు ఒక పర్మనెంట్ చట్టం ఎందుకు లేకుండా ఉంది? దాని మీద సరైన రివ్యూ ఎందుకు లేదు ఈ దేశం? సో ఇవన్నీ చాలా కీలకమైన ప్రశ్నలు. ఎప్పుడైనా మళ్ళీ నేను తమ్ముడు అనిల్ మళ్ళీ ఎప్పుడైనా పెట్టినప్పుడు చెప్తారు పూర్తి రాజ్యాంగం కుట్రలు ఏంటని, తర్వాత అసలు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అనే దాని మీద మీ మానవతల కోణం నుండి నేను చెప్తాను. బట్ డిటెక్షన్ అయినా ఒక సెషన్ అంతా నాకు ఇస్తుంది తప్ప అది కంప్లీట్ చేయలేదు. చివరికి లాస్ట్ పాయింట్ ఒకటి మీ ముందు చెప్పి ముగిస్తా అని చెప్పాను. ఆ పాయింట్ ఏంటంటే దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలు చాలా అట్టడుగుగా ఉన్న వాళ్ళు. భారత కుల వ్యవస్థలో అట్టడుగుగా ఉన్న కులాలు దళితులు. సో దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి భారత రాజ్యాంగమే హక్కుల ఉల్లంఘన చేసింది. వాళ్ళకు మత స్వేచ్ఛ లేకుండా చేసింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే చేస్తే మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి? రాజ్యాంగం ద్వారానే ఉల్లంఘన జరిగితే వీళ్ళు పార్లమెంట్కి పోతే పార్లమెంటు దాన్ని సపోర్ట్ చేయటం, న్యాయ వ్యవస్థ సపోర్ట్ చేయటం. ఇప్పుడు అనేక అంశాలు న్యాయ వ్యవస్థ పరిష్కారం చేసినప్పుడు ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేయడం లేదు? ఈ సమస్య 2005లో సుప్రీంకోర్టులో కేసు ఇస్తే 2025 ఎన్ని సంవత్సరాలు? 20 ఏళ్ళు దాటిపోయినా దాని మీద ఇంతవరకు న్యాయ వ్యవస్థలో చర్చ లేదు. ఎట్లా కుట్ర జరిగింది అనే అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా రేపు చాలా పెద్ద మానవకుల ఉల్లంఘనగా ఈ దేశ చరిత్రలో మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మణిపూర్ మానవహోమాన్ని చూశారు మనంతా. ఇంకా ఆ మొన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? నువ్వు తిట్టినా, నేను కులం పేరుతో దూషించినా, తగినా, ఏమైనా నువ్వు క్రిస్టియన్గా మారిన బట్టి నీకు ఆ చట్టం చెల్లదండి. అట్లా మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ చట్టం ఇంత పోరాట ఫలితంగా వచ్చిన చట్టం క్రైస్తవ మతం తీసుకుంటే చెల్లదు. నువ్వు క్రైస్తవ మతం మారితే, నువ్వు ఇస్లాం మారితే చెల్లదు, వర్తించదు. అరే నా కులంలో పోయి నేనే కులం పుట్టాను, కులపరంగా వచ్చిన వివక్షత కారణంగా వచ్చిన రిజర్వేషన్. నీకు ఎక్కడ కూడా మతం అనే పదం అక్కడ వాడలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ చదవండి, మొత్తం చరిత్ర చదవండి, రాజ్యాంగ నిర్మాణ సభలో రిజర్వేషన్ అంశాలు చదవండి, లేదంటే ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యే ఎంపీలలో చదవండి. అక్కడ ఎక్కడ మతం అనే పదం ఎక్కడ వాడలేదు. చివరికి ఆర్టికల్ 13 రాజ్యం 12-13 రాజ్యం మీరు స్టేట్ లాస్ ఎంతైతే మారాల్సి వచ్చినప్పుడు ఒక రాజ్యం తన చట్టాలను మార్చుకున్నప్పుడు కూడా మతంతో సంబంధం లేదనే అంశాన్ని అక్కడ చాలా క్లియర్గా డిఫైన్ చేసింది.
మరి ఇట్లాంటి పరిస్థితులలో వీళ్ళు మతం మారితే వీళ్ళ హక్కుల్ని మొత్తం రద్దు చేస్తే 45 కోట్ల మంది 50 కోట్ల మంది ప్రజలు వాళ్ళకి ఏం కావాలి ఈ దేశంలో? వాళ్ళకి ఏమో వాళ్ళు చేస్తే తప్పేందంటే ఒక మతం తీసుకున్నారు. నువ్వు ఈ మతంలో హైందవ మతంలో అంటరానితనం ఉంది కాబట్టి, నేను మనిషిగా చూడట్లేదు కాబట్టి, నిన్ను పక్కన కూర్చోబెట్టుకోవట్లేదు కాబట్టి, నువ్వు పెళ్లి చేసుకునే చంపేస్తున్నారు కాబట్టి, నేను గుళ్ళకి రాణిస్తున్నారు కాబట్టి, వాడు ఏం చేశాడు? తన ఆత్మగౌరవం కోసం ఒక మతం మారింది. అది మతం మారితే నీకు అట్రాసిటీ చట్టం వర్తించదు, మతం మారితే నీకు రిజర్వేషన్ వర్తించదు, చదువుకునే హక్కు కోల్పోతావు, నీకు స్కీమ్స్ కోల్పోతావు, అసలు నువ్వు మనిషిగా ఏమీ అనుభవించలేవు. అంటే రాజ్యంలో నువ్వు భాగం కదా, నువ్వు ఓటేస్తలేవా? ఈ రాజ్య నిర్మాణంలో నీ భాగస్వామ్యం లేదా? ఈ దేశ నిర్మాణంలో నీ భాగస్వామ్యం లేదా? దళితులు అనే వాళ్ళు రైతు సంబంధం తీసుకున్న దళితులు ఈ దేశ నవనిర్మాణంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళు పనిచేయట్లేదా? వాళ్ళు ట్యాక్సీలు కట్టట్లేదా? దళిత ముస్లింలు దళిత క్రైస్తవులు వాళ్ళు ట్యాక్స్ పే చేయట్లేదా? వాళ్ళకు హక్కులను ఎట్లా నిరాకరిస్తాం? అది కూడా రాజ్యాంగము రాసిన తర్వాత 1950 ఆగస్టు 10వ తారీఖు ఇది ఎట్లా అమలమైనది? ఒక రాజేంద్ర ప్రసాద్ అనే బ్రాహ్మణుడు తీసుకొచ్చి రాష్ట్రపతి అయిన మాత్రాన తీసుకొచ్చిన విషయాన్ని మీరు ఎట్లా ఆమోదిస్తారు? ఒక ఆర్డర్ని ఎట్లా ఆమోదిస్తారు? పార్లమెంట్లో 75 సంవత్సరాలు కూడా చర్చ జరగదు దాని మీద. పార్లమెంట్ ఎందుకున్నది? ఎవరి కోసం ఉంది పార్లమెంటు? న్యాయ వ్యవస్థ ఎందుకు ఉంది? ఎవరి కోసం ఉంది న్యాయ వ్యవస్థ? ఈ కోటాది కోట్ల మంది ఈ దళిత ముస్లింలు దళిత క్రైస్తవుల గురించి ఈ పార్లమెంట్ పనిచేయదా? ఈ న్యాయ వ్యవస్థ పనిచేయదా? ఈ పోలీసు వ్యవస్థ పనిచేయదా? ఈ పార్లమెంట్ సభ్యులు మాట్లాడదా? వాళ్ళు ఓట్లు వేస్తలేరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు ఓటాకు ఎందుకు ఇచ్చారు మీరు? రద్దు చేయండి. దేశంలో 50 కోట్ల మందికి ఓటాకు ఇచ్చారు కదా, రద్దు చేయండి మీరు. వాళ్ళు ఓట్లు వేయరు. వాళ్ళకి సపరేట్ దేశం చేయండి. సపరేట్ ఈ దళిత క్రైస్తవులు దళిత ముస్లింలకు సపరేట్ దేశం చేయండి. వాళ్ళు పరిపాలించుకుంటారు. వాళ్ళు కొత్త రాజ్యాంగం రాసుకొని ఒక కొత్త చట్టం తెచ్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే 25 వేల జనాభా కూడా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. 40-50 కోట్ల మంది జనాభాకు సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన దుర్మార్గంగా జరుగుతున్న క్రమంలో ఒక్క చర్చ చేయదు ఈ దేశంలో. ఒక పౌర హక్కుల సంఘం కూడా మాట్లాడదు, ఒక మానవ హక్కుల సంఘం మాట్లాడదు. ఈ దేశంలో ఇన్ని కోట్లాది మంది ప్రజల గురించి వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ మానవ హక్కులు వర్తించాయా? ఈ అంశాన్ని దయచేసి చాలా సీరియస్గా మీరు కూడా మీ అధ్యయనం చేయండి, మీ చర్చలు పెట్టండి. ఈ అంశాన్ని ముఖ్యంగా నేను ఈ మధ్యకాలంలో సీరియస్గా దాన్ని చదువుతున్న క్రమంలో చాలా దుర్మార్గంగా వీళ్ళ హక్కులకు దుర్మార్గ ఉల్లంఘన జరుగుతుంది, అడుగడుగునా జరుగుతుంది. ఈ మానవ హక్కుల ఉల్లంఘన ముఖ్యంగా పీడిత వర్గాల్లో ఈ సమస్య కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య పట్ల మీ ఫ్యాక్ట్ ఫైండింగ్స్లో కానీ మీ అంశాల్లో కానీ దయచేసి మీ యొక్క ఆర్గనైజేషన్లో కానీ ఒక కీలకమైన చర్చగా మీరు ముందు తీసుకురావాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు పొంగల్ అనిల్ కుమార్ మరియు మిగతా అతని బృందానికి మరియు మీ అందరికీ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ D6 అని ఉంటుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు D6 ద్రవిడ మీడియా అనే యూట్యూబ్లో కొడితే మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి చాలా అంశాల మీద దాంట్లో నేను చర్చ చేస్తున్నాను. దాంట్లో ఈ అంశాల మీద చర్చ చేస్తున్నా, చాలా మంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిస్తున్నా. మీరు కూడా వింటారు ఆ చర్చలన్నీ కూడా. అది కమర్షియల్ కాదు, దాని కమర్షియల్ కోసం ఎట్లే ఓన్లీ కాన్సెప్ట్స్ మీదనే, ఆ కంటెంట్స్ మీదనే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి వీలైనప్పుడు మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసి ఈ మెసేజ్ మన ప్రజలకు అందించాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.